భూమి కోసం భుక్తి కోసం రజాకార్ల నుంచి విముక్తి కోసం ఎదురెడ్డి పోరాడిన వీరుడు దొడ్డి కొమరయ్య అని ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కొనియాడారు. ఆయన పోరాటాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని పలువురు గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణకు జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ఎత్తున ఒగ్గుడోలు నృత్యాలు, కళాకారుల ఆటపాటలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కుల సంఘాల సభ్యులు దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లో దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను ప్రచురించాలని, ట్యాంక్ బండ్ పైన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కుర్మ సభ్యులు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య సూచించారు. అనంతరం కుర్మ సంఘం సభ్యులు తుల ఉమ, జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, సిఐ మల్లేశం, చక్రధర్ రెడ్డి, కల్వకుంట్ల గోపాలరావు తదితరులను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుర్మ యాదవ సంఘం సభ్యులు, వివిధ పార్టీల తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం అంటే ఆయన చేసినటువంటి మంచి పనులని, ఆయన చేసినటువంటి సమాజంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో అందరం సమానంగానే జీవించాలి అనేటువంటి పద్ధతిలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటాలని ఆనాడున్నటువంటి నైజాం పాలకులు, ఆనాడున్నటువంటి ముందున్నటువంటి నాయకుడిని పొట్టన పెట్టుకొని మనకు తెలంగాణ అమరవీరులలో అంతకంటే ముందే భూమి కొరకు, పుష్టి కొరకు, రైతన్న పోరాటం కొరకు ఆ రోజు జుట్టు పన్ను కచ్చేరి కాడ బండలెత్తి మరి ఆ రోజు వసూలు చేసిన పన్ను రద్దవడానికి కొరకు అక్కడ కడమెండి గ్రామంలో వాళ్ళ అన్న ముందుండి మరి సాగలేలమ్మ గిట్ట అందరూ పోయి గోడాం కూలగొట్టిన రోజు ఈ కరోనా కూడా మాకెళ్తో కూడగొట్టి మరి అడికి పోయి అన్నకు కాలు కుదిరితే తమ్ముడు పోయి అన్న తెచ్చా అని చెప్పి పడగానే కడపల పేగులు బయటపడి చనిపోయినటువంటి గుర్తున్న దొడ్డి కొమరయ్య గారు మరి అక్కడికక్కడే అమరవీరుడు అయితే దానికి కూడా పొద్దున జుట్టు పన్ను లాగా, భూమి చిత్తు లాగా శవం పన్ను కట్టమని డిమాండ్ చేసిన ఆనాడు రాజకీయాలప్పుడు ఆయన పోరాటంలో భాగంగా వరంగల్ జిల్లా మొత్తం 12 రోజులు శివయాత్ర ఎడ్ల బండి కట్టుకుని మరి అన్ని గ్రామాలు తిరిగి మరి అన్ని కచేరీతో గోడంలన్నీ కూలగొట్టి పంచినాక ఇది అమరుడు. బులెటిన్లో